ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని శివాలయం వీధిలో వెలిసిన గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం అధిక జ్యేష్ఠ మాస అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం, విశేష అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు రామ్ ప్రసాద్ శర్మ తెలిపారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామ్ ప్రసాద్ శర్మ మాట్లాడుతూ ప్రతి అమావాస్య రోజున కాలభైరవ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశి రోజున నందీశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు ఆనవాయితీగా కొనసాగుతున్నాయన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. భక్తుల సహకారంతో ఆలయంలో నిర్వహించే పూజా కార్యక్రమాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల రద్దీ మధ్య ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంలో కలకలలాడుతోంది. ఓం నమ శివాయ. అంగం శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనాపురి శివాలయంలో ఈరోజు అమావాస్య అధిక జ్యేష్ఠ మాస అమావాస్య సందర్భంగా శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడికి రుద్రాభిషేకం, విశేష పూజలు జరిగినవి. ప్రతి అమావాస్యకు శ్రీ కాలభైరవుడు అభిషేకం జరుగుతుంది. ప్రతి అమావాస్య ముందు వచ్చే త్రయోదశి నాడు శ్రీ నందీశ్వర స్వామి అభిషేకం జరుగుతుంది పొదిలి దర్శనాపురి శివాలయంలో. కావున భక్తాదులందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అభిషేకంలో పాల్గొని తీర్థప్రసాదాలు సేకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆశిస్తున్నాము. ఈరోజు అమావాస్య సందర్భంగా, అధిక జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా స్వామివారి విశేష రుద్రాభిషేకములు జరిగినవి. భక్తాదులందరూ వచ్చి ఈ శివాలయంలో పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష దర్శనాపురి గ్రామ ప్రజలకు ఉండాలని ఆశిస్తున్నాము. ఓం నమ శివాయ. నా రామ్ ప్రసాద్ శర్మ, దర్శనాపురి శివాలయ అర్చకులు. ఓం నమ